I thank God for another opportunity to meet you all in this meeting and to ఈ share. యొక్క ఈ కూడికలో మిమ్మల్ని అందరినీ కలుసుకోవడానికి దేవుడు ఇచ్చిన మరొక అవకాశాన్ని బట్టి మీతో వాక్యాన్ని పంచుకోవడానికి ఆయన ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేను ఆయనకు వందనాలు చెల్లిస్తున్నాను. I want to share what the Lord put in my heart to share with you today. ఈ దినం మీతో పంచుకోవడానికి దేవుడు నా హృదయంలో పెట్టిన మాటను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. You know, if you read the scriptures carefully, we will understand that God's focus on this earth is His church. మనం గనక లేఖనాల్ని చాలా జాగ్రత్తగా గనక చదివితే ఈ భూమి మీద దేవుని యొక్క దృష్టి అంతా దేని మీద ఉంది అంటే సంఘం మీదే ఉంది. Right from the beginning of the scriptures to the last pages, you can clearly see that. ఆ యొక్క లేఖనాలు ఆరంభం నుంచి చివరి పేజీ వరకు దాన్ని మనం చాలా స్పష్టంగా చూడొచ్చు. No, we all know how the Lord brought Israelites out of slavery from Egypt to the promised land. దేవుడు ఆ ఎగుప్తులో నుంచి ఇజ్రాయేలీని ఆ బానిసత్వంలో నుంచి వాగ్దానం చేయబడిన ఆ కనాను దేశంలో ఎలా తీసుకొచ్చాడో మనకు తెలుసు. The Lord, on the way, the Lord helped them to defeat many enemies. ఆ మార్గంలో అనేకమైన శత్రువులను జయించడానికి దేవుడు వారికి సహాయం చేశాడు. And finally, the Lord helped them, to possess the promised land. చివరిగా దేవుడు ఆ యొక్క వాగ్దానం చేయబడిన దేశాన్ని వారు స్వతంత్రించుకునేటట్లుగా చేశాడు. But possessing the promised land is not God's ultimate goal. ఆ యొక్క వాగ్దానం చేయబడిన దేశాన్ని స్వతంత్రించుకోవడం దేవుని యొక్క అంతిమ లక్ష్యం కాదు. The ultimate goal, as we see, is in Exodus chapter 25 verse 8. దేవుని యొక్క అంతిమ లక్ష్యం మనం నిర్గమాకాండం 25 అధ్యాయం 8వ వచనంలో చూసినట్లుగా ఏంటంటే, it says in verse 8, let them construct a sanctuary for me that I may dwell among them. నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. That was his ultimate goal, a sanctuary that he may dwell among God's people, his people. దేవుని యొక్క అంతిమ లక్ష్యం ఏమిటంటే ఆయన ప్రజలైన దేవుని ప్రజల మధ్యలో ఆయన నివసించినట్లుగా ఒక పరిశుద్ధ ఆ స్థలమును వారు నిర్మించాలి అనేది. They had victory over many enemies on the way. ఆ యొక్క మార్గం అంతట్లో వాళ్ళు అనేకమైన శత్రువులను వారు జయించుకుంటూ వచ్చారు. We can compare that as our victory over sin. దాన్ని మనం పాపం మీద మన యొక్క జయంతో పోల్చుకోవచ్చు. And God, promised a rest for them. దేవుడు వారికి ఒక విశ్రాంతిని వాగ్దానం చేశాడు. But victory and rest, it's all God has given them. ఆ యొక్క విజయం గాని ఆ విశ్రాంతి గాని దేవుడు వారికి ఇచ్చివేసి ఉన్నాడు అప్పటికే. While enjoying the victory over sin and the inner rest God has promised, he also had a purpose that they should build a tabernacle for him to dwell among them. వారు పాపం మీద జయం కలిగి ఉన్నారు, అలాగే వారి లోపల సమాధానం శాంతిని కలిగి ఉన్నారు. అంత మాత్రమే కాదు, దేవుడు వారి మధ్య నివసించినట్లుగా ఒక ప్రత్యక్ష గుడారాన్ని, ఒక పరిశుద్ధ స్థలమును వారు నిర్మించాలని దేవుడు కోరుకున్నాడు. In the same way, we also we also experience victory over sin, which God has promised. అదే విధంగా మనం కూడా దేవుని యొక్క వాగ్దానాల మీద ఆధారం చేసుకుని ఆ పాపం మీద జయ జీవితాన్ని అనుభవిస్తూ ఉన్నాం. And God has promised an inner rest. దేవుడు మనకు అంతరంగంలో విశ్రాంతిని వాగ్దానం చేశాడు. Yeah, in the midst of it, while we enjoy all these things, God wants us to build the body of Christ. మనం వీటన్నిటిని అనుభవిస్తూ ఉంటుండగా వీటి మధ్య దేవుని యొక్క శరీరాన్ని మనం నిర్మించాలని ఆయన కోరుకుంటున్నాడు. That was his focus when he brought out the Israelites out of Egypt. ఐగుప్తులో నుండి ఇశ్రాయేలుని ఆయన బయటికి తీసుకొచ్చినప్పుడు ఆయన యొక్క లక్ష్యం అదే. And even today, God's focus is that we, as brothers and sisters, we, as his people, we build a tabernacle for them. That is the church, the body of Christ today. మనం కూడా అదే విధంగా
ఆయన కొరకు ఆ ప్రత్యక్ష గుడారాన్ని, ఆయన యొక్క శరీరాన్ని, సంఘాన్ని నిర్మించాలనేదే ఆయన యొక్క లక్ష్యం. God's focus on this earth today is His church. ఈ దినం దేవుని యొక్క లక్ష్యం ఈ భూమి మీద ఏంటంటే ఆయన యొక్క సంఘమే. You can see many pictures of it, from Genesis to Revelation. ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు దానికి సంబంధించి అనేక సాదృశ్యాలను మనం చూడొచ్చు. In Genesis 6, we all know how Noah built an ark. ఆదికాండం 6వ అధ్యాయంలో నోవా వాడను ఎలా నిర్మించాడో మనకందరికీ తెలుసు. That's a picture of the church. అది సంఘానికి సాదృశ్యం. అది It's an ark which is completely set apart for God. అది ఎటువంటి ఓడ అంటే సంపూర్ణంగా దేవుని కోసమే ప్రత్యేకించబడిన ఒక ఓడ. God separated the ark from the entire world. దేవుడు ఆ యొక్క ఓడని సమస్త లోకం నుండి వేరు చేశాడు. And that is the picture of the church today. ఈ దినం సంఘం యొక్క సాదృశ్యం కూడా అదే. What is, like that in all through the scriptures we can see during the time of Ezra, God's focus is that temple must be rebuilt. మరి లేఖనాలన్నిట్లో మనం ఇటువంటి సాదృశ్యాలనే చూస్తూ ఉంటాం. ఎజ్రాలో దేవుని యొక్క లక్ష్యం ఏంటంటే ఆ యొక్క ఆలయం మరలా తిరిగి నిర్మించబడాలి. Yeah, in fact, before that, the first temple was built. God's focus was on that. దానికంటే ముందు మొదటగా ఆలయం కట్టబడినప్పుడు కూడా దేవుని యొక్క లక్ష్యం, ఆయన యొక్క దృష్టి ఆ దాని మీదే ఉంది. When that was, destroyed by the Babylonians, అది బబులోను వారి చేతనే నాశనం చేయబడినప్పుడు, then again God's focus was the temple on the Jerusalem. మరలా దేవుని యొక్క దృష్టి దేని మీద ఉందంటే ఆ యెరూషలేములో ఉన్న ఆలయం మీదే ఉంది. And God raised up many people, Ezra, Nehemiah, Haggai, and prophets like Haggai, Zechariah. ఆ తర్వాత దేవుడు అనేక మంది ప్రవక్తలను లేవనెత్తాడు. ఎజ్రాను లేవనెత్తాడు, నెహమ్యాను లేవనెత్తాడు, హగ్గయిని లేవనెత్తాడు, జకర్యాను లేవనెత్తాడు. And Daniel, he knew God's focus was his people coming back to Jerusalem and building the temple. మరి దానియేలుకు తెలుసు దేవుని యొక్క దృష్టి, దేవుని యొక్క లక్ష్యం ఏమిటంటే ఆయన యొక్క ప్రజలు వెనక్కి తిరిగి వచ్చి ఆయన యొక్క ఆలయాన్ని మరలా నిర్మించాలనేదే. And we all know finally that temple was built. మనందరికీ తెలుసు చివరిగా ఆ యొక్క ఆలయం నిర్మించబడింది. When we come to the New Testament time, మన కొత్త నిబంధన కాలానికి వచ్చేసరికి our Lord said, in Matthew 16:18, మన ప్రభు మత్తయి సువార్త 16:18 ఏమని చెప్పాడంటే, his focus was the church. మరలా ఆయన యొక్క దృష్టి కూడా సంఘం మీదే ఉంది. He said, I will build my church, the gates of hell shall not prevail over it. ఆయన అంటూ ఉన్నాడు, నా యొక్క సంఘమును నేను కట్టుదును, దాని ఎదుట పాతాళలోక ద్వారములు నిలవలేవు. And in Acts 2, we all know from the day of Pentecost, Holy Spirit of God came into this earth, and his focus, as we read in the all epistles, is building the church, building the body of Christ. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో మనం చూసినట్టయితే ఆ పెంతెకోస్తు దినాన పరిశుద్ధాత్మ దేవుడు ఈ భూమి మీదకి దిగి వచ్చిన తర్వాత మన పత్రికలన్నిట్లో కనుక చూసినట్లయితే ఆయన యొక్క లక్ష్యం, ఆయన యొక్క దృష్టి కూడా సంఘం కట్టబడాలి అనేదే. And in Revelation chapter 1 and 3, in the whole book of Revelation, it's all the first 3 chapters, especially 2 and 3, we can clearly see the Lord's focus was the church. అలాగే ప్రకటన గ్రంథంలో మొదటి అధ్యాయం, 2వ అధ్యాయం, 3వ అధ్యాయం, ప్రత్యేకంగా 2-3 అధ్యాయాలు కనుక మనం చూస్తే అక్కడ దేవుని యొక్క ప్రత్యేకమైన దృష్టి దేని మీద ఉందంటే సంఘములు కట్టబడాలి, సంఘం మీద ఉంది. And the one thing that amazing to me is even in the last pages of the scriptures, that is Revelation chapter 21 and 22, we see very clearly what is God's focus. అయితే నన్ను చాలా ఆశ్చర్యపరిచే ఇంకొక విషయం ఏమిటంటే చివరి పేజీల్లో అంటే ప్రకటన గ్రంథం 21-22 అధ్యాయంలో కూడా దేవుని యొక్క దృష్టి, దేవుని యొక్క లక్ష్యం ఏమై ఉందో అక్కడ చాలా స్పష్టంగా ఉంది. He is most concerned about the church. ఆయన సంఘము విషయమై ఎంతో శ్రద్ధ పట్టింపులు కలిగి ఉన్నాడు. If God is so much focusing on that, I think it is good for all of us to align ourselves with God's focus, which is his church. దేవుడు దీని మీద అంత దృష్టి పెడుతున్నప్పుడు మనం కూడా ఆయన సంఘముగా మనం కూడా
దీని మీద దృష్టి పెట్టడమే మంచిది. To give ourselves completely in building the body of Christ. క్రీస్తు యొక్క శరీరాన్ని కట్టే విషయంలో మనల్ని మనం సంపూర్ణంగా అప్పగించుకోవడం. You might have heard Brother Zach saying that if he had lived during the time of Noah, he would give up everything and work with Noah to build that ark, which is a picture of the body of Christ. సహోదరు జాక్ గారు ఈ విధంగా చెప్పడం మనం విన్నాము. మనము గనక నోవాహు దినాల్లో గనక ఉంటే మనం నోవాహు యొక్క వాడని కట్టడానికి సమస్తమును మనం విడిచిపెడతాం. That is how you and I have to align with God's focus in building the body of Christ today. ఈ దినము కూడా క్రీస్తు యొక్క శరీరాన్ని కట్టే విషయంలో మనం కూడా దేవుని యొక్క దృష్టితో, దేవుని యొక్క లక్ష్యంతో మనం సమానంగా పనిచేస్తూ ఉండాలి. I just want to show, what blessed my heart, what challenged my heart from Revelation 21 and 22. ప్రకటన 21-22 నుంచి నన్ను దీవించిన, నన్ను సవాలు చేసిన విషయాన్ని నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. And there, here in these two chapters, the Lord gives a clear picture of the New Covenant Church. ఈ 2 అధ్యాయాల్లో దేవుడు కొత్త నిబంధన సంఘం గురించి చాలా స్పష్టమైన దృశ్యాన్ని మనకు చూపిస్తూ ఉన్నాడు. We read in Revelation 21, chapter 21, verse 10 and 11. ప్రకటన 21వ అధ్యాయం 10-11 వచనాల్లో మనం ఈ విధంగా చదువుతాం. In verse 11, in the last part, it says, it's a holy city. The church is a holy city, New Jerusalem. 11వ వచనం చివర్లో ఏమని చెప్తుందంటే ఈ యొక్క యెరూషలేము పరిశుద్ధ పట్టణం. 10వ వచనం చివర్లో ఉంది. And we read in verse 11, in English, it says, is that New Jerusalem, that New Covenant Church, it will have the glory of God, having the glory of God. అలాగే ఇంకా ఏం చెప్తుందంటే 10వ వచనం చివర్లో ఆ యొక్క నూతన నిబంధన సంఘములో దేవుని యొక్క మహిమ నిలిచి ఉంటుంది. And if you see verse 2, 21 verse 2, again it says, it starts with the holy city, New Jerusalem. అలాగే 2వ వచనంలో మనం చూస్తే అక్కడ నూతనమైన యెరూషలేము పట్టణము అని ఇక్కడ మొదలవుతూ ఉంది, పరిశుద్ధ పట్టణము. Even in the Old Testament, the emphasis regarding the church is holiness. ఆఖరికి పాత నిబంధనలో కూడా సంఘం విషయంలో నొక్కి చెప్పబడిన విషయం ఏమిటంటే పరిశుద్ధత. We read that in Ezekiel 43 verse 12. దాని గురించి మనం యెహెజ్కేలు 23వ అధ్యాయం 43 and 12. 43వ అధ్యాయం 12వ వచనంలో మనం చూస్తాం. This is the law of the house. It's the entire area on the top of the mountain, all around shall be most holy. Behold, this is the law of the house. ఆ మందిరమును గూర్చిన విధి ఏదనగా పర్వతం మీద దానికి చేరికైన స్థలమంతయు అతి పరిశుద్ధము, మందిరమును గూర్చిన విధి ఇదియే. That's God's heart towards his church. That is what God expects in the church, New Covenant Church. మరి ఇది దేవుని యొక్క హృదయం ఆలయం విషయంలో, అలాగే కొత్త నిబంధన సంఘం విషయంలో కూడా దేవుని యొక్క హృదయం ఇలాగే ఉంది. And we read in verse 12 in Revelation 21 verse 12. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 12వ వచనంలో మనం ఏం చదువుతున్నామంటే it says it has a great and high wall with 12 gates. ఆ పట్టణమునకు ఎత్తైన గొప్ప ప్రాకారములు 12 గుమ్మాలు ఉన్నాయి. And it is guarded by 12 angels. మరియు అది 12 దేవదూతల చేత అది కాయబడుతూ ఉంది. And it says in verse 25, the gates will never be closed. అలాగే 25వ వచనం చూసినట్లయితే ఆ యొక్క గుమ్మములు ఎన్నడూ మూసివేయబడవు. But the angels who are guarding those gates will not allow everyone. అయితే ఆ యొక్క గుమ్మాల యొద్ద నిలబడి కాస్తూ ఉన్న దేవదూతలు ఎవరిని పడితే వారిని లోపలికి అనుమతించవు. We read in verse 27, nothing unclean and no one who practices abomination and lying shall ever come into it, only those whose names are written in the Lamb's book of life. గొర్రెపిల్ల యొక్క 27వ వచనం చూస్తే గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు గాని నిషిద్ధమైనది ఏదైనను అసహ్యమైన దానిని అబద్ధమైన దానిని జరిగించు వాడైనను దానిలోనికి ప్రవేశింపడు. As we read in chapter 21 verse 7, he who overcomes will inherit these things. అయితే మనం 21వ అధ్యాయం 7వ వచనంలో చదివినట్లుగా జయించువాడు వీటిని పొందుకుంటాడు, స్వతంత్రించుకుంటాడు. So as we read in verse 11,
that the New Jerusalem is having the glory of God. మన 10వ వచనంలో చదివినట్లుగా ఈ యొక్క నూతనమైన యెరూషలేములో దేవుని యొక్క మహిమను కలిగి ఉంటుంది. That is his divine nature, the divine nature of God. అంటే అది దేవుని యొక్క స్వభావం, దైవ స్వభావాన్ని అది కలిగి ఉంటుంది. That is his character, his image. అది ఆయన యొక్క వ్యక్తిత్వము, ఆయన యొక్క పోలిక. And we read in verse 23, only the glory of God illumine the New Jerusalem. అలాగే మనం 23వ వచనంలో మనం ఏం చదువుతున్నామంటే ఈ నూతన యెరూషలేములో దేవుని మహిమయే దానిలో ప్రకాశిస్తూ ఉంటుంది. And you know what is the lamp there? మరి అక్కడ ఉండే వెలుగు ఏంటో తెలుసా? It says its lamp is the lamb. అక్కడ ఉన్న దీపం Jesus Christ. అక్కడ ఉన్న దీపం ఏంటంటే గొర్రె పిల్లయే, అంటే యేసుక్రీస్తే. Yeah, he will have all preeminence in his church. All three? He will have all preeminence. He will be the number one in the church. ఆయన సంఘములో ఆయనే మొదట స్థానములో ఉంటాడు. Not any created being can shine in it. సృష్టించబడినది ఏది కూడా అక్కడ ప్రకాశించలేవు. You know, we read the city, verse 23, the city has no need of the sun or of the moon to shine on it. 23వ వచనంలో మనం చదువుతున్నాం, ఆ పట్టణములో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కర్లేదు. God will not allow any created being to shine in his new covenant church, New Jerusalem church. ఆయన యొక్క నూతన నిబంధన సంఘంలో, ఈ నూతన యెరూషలేములో సృష్టించబడినది ఏదియు కూడా ప్రకాశించుటకు ఆయన అనుమతించడు. No man's glory can shine on it, only God's glory. ఏ మానవుని యొక్క మహిమ అక్కడ ప్రకాశించదు, దేవుని మహిమ మాత్రమే ప్రకాశిస్తుంది. All the glory and the honor that we are, everything has to be offered to him alone. మనం కలిగి ఉన్న మహిమంతా, మనం కలిగి ఉన్న ఘనతంతా ఆయనకే మనం ఆపాదించేయాలి. And we must hide our glory. మన యొక్క మహిమను మనం దాచుకోవాలి. We should be very careful that our glory will not illumine in the church. కాబట్టి సంఘంలో మన మహిమ ప్రకాశించకుండా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. Only God's glory will illumine in the church. కేవలం దేవుని మహిమ మాత్రమే అక్కడ మండుచు ప్రకాశిస్తూ ఉండాలి. And to the degree the glory of God illumines a local church, the people around it will have that light and walk in that light, as we read in verse 24. మనం 24వ వచనంలో చదివినట్లుగా ఆ యొక్క సంఘములో ఎవరైతే ఉంటారో వారందరూ కూడా ఆ వెలుగు చేత వెలిగించబడి ప్రకాశించినట్లుగా మనం దాన్ని అనుమతించాలి. The nations will walk by its light, and the kings of the earth will bring the glory into it. జనములు దాని వెలుగునందు సంచరింతురు, భూరాజులు తమ మహిమను దానిలోనికి తీసుకువస్తురు. That shows the influence of a local church where God's glory illumines the most. అది మనకేం చూపిస్తుందంటే ఈ యొక్క స్థానిక సంఘము అనేకులకు ఎలాగ వెలుగునివ్వగలదో అని చూపిస్తూ ఉంది. It is not the gift or the talents of anybody in the church, but it's God's glory that illumines, that brings light to the people around us. ఇది సంఘంలో ఉన్న ఏ వ్యక్తి యొక్క బహుమానాలు, వరములో ఈ విధంగా చేయలేవు గాని దేవుని యొక్క మహిమ మాత్రమే వెలుగునిస్తూ చుట్టూ ఉండే అనేకులకు వెలుగునిస్తూ ఉంటుంది. So put it in another way, to the degree the glory of God illumines the local church, to that degree the church will have an influence, a spiritual influence in that locality. స్థానిక సంఘంలో దేవుని యొక్క ఆ యొక్క ప్రకాశించడం, ఆ మండుచుండే ఆ దీపం, ఆ వెలుగులాగా ఏ స్థాయిలో ఉంటుందో అదే స్థాయిలో ఆ స్థానిక సంఘం ఆత్మీయంగా చుట్టూ ఉన్న వారికి ఆ ప్రభావం చూపించగలదు. The same applies to our home also. ఇదే మన యొక్క కుటుంబాలకు కూడా గృహాలకు అన్వయించబడుతుంది. To the degree the glory of God illumines in our home, ఏ స్థాయిలో అయితే దేవుని యొక్క మహిమ మన యొక్క గృహాల్లో ప్రకాశిస్తూ ఉంటుందో we can be an influence in our street and in our flats. అదే స్థాయిలో మన యొక్క వీధిలో, మనం నివసించే ఫ్లాట్స్ లో మనం ప్రకాశించగలము.
I want to show these words in last chapter, chapter 22, verse 1 and 2. చివరి అధ్యాయం 22 అధ్యాయం యొక్క 1-2 వచనాన్ని మీకు చూపించాలనుకుంటున్నాను. These two verses, the picture of the church is so clear. ఈ 2 వచనాల్లో ఈ సంఘానికి సంబంధించిన సాదృశ్యం చాలా స్పష్టంగా కనబడుతుంది. It says in verse 1, then he showed me a river of the water of life, clear as crystal, coming from the throne of God and of the Lamb. ఇక్కడ మనం చూసినట్లయితే మరియు స్ఫటికము వలె మెరయునట్టి జీవజలముల నది దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనం వద్ద నుండి ఆ పట్టణపు రాజ వీధి మధ్యన ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. And in the middle of its streets, on the other side of the river, was the tree of life, bearing 12 kinds of fruit, yielding its fruit every month, and leaves of the tree were for the healing of the nations. ఆ నది యొక్క ఇవలను ఆవలను జీవవృక్షం ఉండెను. అది నెలకు ఫలించుచు 12 కాపులు కాయును. ఆ వృక్షం యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియోగించును. This is the picture of the new covenant church. ఇది కొత్త నిబంధన సంఘానికి సాదృశ్యం ఇది. You can see here the triune God, the triune holy God dwelling in its midst. ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే ఈ త్రియేక దేవుడు, పరిశుద్ధ దేవుడు వీరి మధ్య ఈ నివసించడాన్ని మనం చూస్తున్నాం. We see here the God the Father, he is on the throne. ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే తండ్రి అయిన దేవుడు ఆయన సింహాసనం మీద ఉన్నాడు. The Lamb of God, Jesus Christ, he is on his throne. అలాగే దేవుని గొర్రెపిల్ల అయిన యేసుక్రీస్తు కూడా ఆయన సింహాసనం మీద ఉన్నాడు. And from the throne of God and of the Lamb flows a river of water of life, clear as crystal. That is the picture of the Holy Spirit. అయితే దేవుని యొక్కయు అలాగే యేసుక్రీస్తు యొక్క సింహాసనం యొద్ద నుండి ఆ జీవజల నదులు చాలా స్ఫటికంగా చాలా స్పష్టంగా కనబడే అది నది ప్రవహిస్తుందంటే అది పరిశుద్ధాత్మక సాదృశ్యం. You know, we read in verse 3 again the same thing. 3వ వచనంలో కూడా మరలా ఇదే విషయాన్ని మనం చదువుతాం. It says the throne of God and the lamp of the lamp will be in it, and his bond servants will serve him. దేవుని యొక్క గొర్రెపిల్ల యొక్క సింహాసనం దానిలో ఉండును, ఆయన దాసులు ఆయనను సేవిస్తూ ఉంటారు అక్కడ. If we give the Father his throne and the lamp of God the throne, that is the place of preeminence, and if we give him that throne and so that the glory of God will illumine the church, the Holy Spirit of God will flow as a river, producing the fruit in our lives. మనం గనక సంఘములో దేవుని యొక్క స్థానము అలాగే యేసుక్రీస్తు యొక్క స్థానం ఆయనకి ఇచ్చినట్లయితే, వారి స్థానాలు వారికి ఇచ్చినట్లయితే అప్పుడు పరిశుద్ధాత్మ యొక్క మహిమ అక్కడ సంఘంలో ప్రకాశిస్తూ ఉంటుంది. If God the Father is on his throne, the Lamb is on his throne in the church, then we can be a blessing to the people around us. It says in verse 2 that it will bring healing to the nations. మరి తండ్రి అయిన దేవుడు ఆయన యొక్క సింహాసనం మీద ఆయన ఉండి, అలాగే యేసుక్రీస్తు ఆయన సింహాసనం మీద ఆయన ఉంటూ ఆ విధంగా సంఘంలో కనుకుంటే అప్పుడు మన చుట్టూ ఉన్న వారికి మనం ఆశీర్వాదకరంగా ఉండగలము. 2వ వచనం చెప్పబడినట్లుగా అక్కడ ఉన్న జనములకు మనం స్వస్థతను తీసుకురాగలము. But only when we give God and his Lamb the throne, they will sit on the throne. అది ఎప్పుడు జరుగుతుందంటే మనం దేవునికి అలాగే ఆ గొర్రెపిల్ల అయిన యేసుక్రీస్తుకి సింహాసనం ఇచ్చినప్పుడే జరుగుతుంది. And when they sit on the throne, only then the Holy Spirit flows. ఎప్పుడైతే వారి యొక్క సింహాసనం మీద కూర్చుంటారో అప్పుడు మాత్రమే పరిశుద్ధాత్ముడు ప్రవహిస్తూ వస్తాడు. This is what the angel showed John apostle. అపోస్తలుడైన యోహానుకి దేవదూత దీన్నే చూపించాడు. And these are not stories. ఇవేం కథలు కాదు. Verse 6, these words are faithful and true. 6వ వచనం చూసినట్లయితే ఈ మాటలు నమ్మకములను సత్యములునై ఉన్నాయి. That is, if we give Father God the throne, the Lamb of God, Jesus Christ his throne, there will be a renewal within. అంటే తండ్రి అయిన దేవునికి ఆయన యొక్క సింహాసనాన్ని మనం ఇచ్చి, అలాగే గొర్రెపిల్ల అయిన యేసుక్రీస్తు ఆయన సింహాసనాన్ని మనం ఇచ్చినట్లయితే అప్పుడు మనలో ఎంతో నూతన పరచబడుతూ ఉంటాము. Now we read in chapter 21 verse 5. 21వ అధ్యాయం 5వ వచనంలో మనం ఏం చదువుతున్నామంటే,
And it says, He who sits on the throne said, I am making all things new. అప్పుడు సింహాసనాసీనుడై ఉన్న వాడు ఏమని చెప్తున్నాడంటే ఇక్కడ, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను. Yeah, only when we offer him his throne in the church, give him preeminence in the church, then he will make all things new in the church. మనం ఎప్పుడైతే సంఘములో ఆయనకి ఇవ్వాల్సిన సింహాసనాన్ని ఆయనకి ఇస్తామో, ఆయనకి ఇవ్వాల్సిన ఆ ప్రాముఖ్యతను ఆయనకి ఇస్తామో, అప్పుడు ఖచ్చితంగా ఆయన సమస్తమును నూతన పరుస్తాడు. But how God and his lamb will sit on the throne in the church if we as individuals do not give God and his lamb the throne in our hearts? మనము వ్యక్తిగతంగా మన హృదయాల్లో తండ్రి అయిన దేవునికి, గొర్రెపిల్లని యేసుక్రీస్తుకి సింహాసనాలు ఇవ్వకపోతే సంఘములో ఆయన ఆ సింహాసనం మీద ఎలా కూర్చోగలడు? If we don't give the throne in our throne to him in our family life, in our family, how can God and his lamb sit on the throne in the church? మన యొక్క కుటుంబాల్లో, కుటుంబ జీవితాల్లో మనం గనక తండ్రి అయిన దేవునికి, గొర్రెపిల్లని యేసుక్రీస్తుకి సింహాసనాన్ని ఇవ్వకపోతే సంఘంలో ఆయన ఎలా కూర్చుంటాడు? How can God and his lamb sit on the throne of my heart if I don't love him and keep his word? మనము ఆయన్ని ప్రేమించి ఆయన యొక్క మాటను గైకొనకపోతే తండ్రి అయిన దేవుడు, గొర్రెపిల్లని యేసుక్రీస్తు ఆయన వచ్చిన ఆ సింహాసనం మీద ఎలా కూర్చోగలడు? The secret is simple but very crucial, as we read as the Lord told in John 14. ఈ యొక్క రహస్యం చాలా సులభమైందే, కానీ చాలా అవసరమైంది. మన యోహాను సువార్త 14వ అధ్యాయంలో చదివినట్లుగా. John 14:23. యోహాను సువార్త 14వ అధ్యాయం 23వ వచనం. If anyone loves me, he will keep my word. ఒకడు నన్ను ప్రేమించిన వాడు నా మాటలు గైకొనును. My Father will love him, and we will come to him and make our abode with him. అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. This is so important as an individual and as a family and as a church. వ్యక్తిగతంగా, కుటుంబంగా, సంఘముగా ఇది ఎంతో ప్రాముఖ్యమైన విషయం. When I love him and in that love I obey him, then it says, as it says, I give my heart's throne to him, and both Father and the Son will come into me and make his abode with me. That is what verse 23 promises. నేను ఆయన్ని ప్రేమించినట్లయితే, ఆయన్ని ప్రేమించి ఆయన మాటను గైకొంటే, అప్పుడు నేను ఆయనకి సింహాసనాన్ని ఇస్తాను గనక తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తు వచ్చి వారు నా యొద్ద, నా హృదయంలో వారు నివసిస్తారు అని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. As I yield my will, నేను నా యొక్క చిత్తాన్ని అప్పగిస్తూ ఉన్నప్పుడు, విడిచిపెడతాను, as I deny my own will and take up God's will, take up the cross and follow him, నా యొక్క సొంత చిత్తాన్ని నేను ఉపేక్షించుకుని నా సిలువను ఎత్తుకుని నేను ఆయన వెంబడించినప్పుడు, it's only then he will sit on the throne of my heart. అప్పుడు మాత్రమే Lamb of God, both will sit. అప్పుడు మాత్రమే నా యొక్క హృదయాల్లో ఉన్న సింహాసనంలో తండ్రి అయిన దేవుడు, గొర్రెపిల్లని యేసుక్రీస్తు కూర్చుంటారు. The true love, when we say we love God, means unless my will is surrendered, that is not love. మరి మనం దేవుని ప్రేమిస్తున్నాం అని చెప్తున్నప్పుడు మన యొక్క సొంత చిత్తాన్ని మనం అప్పగించినంత వరకు, విడిచిపెట్టినంత వరకు అది నిజమైన ప్రేమ కాదు. You might have read these words in Exodus chapter 21 verse 5. నిర్గమాకాండం 21వ అధ్యాయం 5వ వచనంలో ఈ మాటలు మీరు ఇంతకుముందు చదివి ఉండొచ్చు. Exodus chapter 21 verse 5. నిర్గమాకాండం 21వ అధ్యాయం 5వ వచనం. It speaks about a slave who claims that he loves his master. ఇక్కడ తన యజమానుని ప్రేమిస్తున్నానని చెప్తున్న ఒక దాసుని గురించి మనం చదువుతాము. He said, I love my master. నేను నా యజమానుని ప్రేమిస్తున్నాను. What is the proof that he loved his master? తన యజమాని తను ప్రేమిస్తున్నాడు అనడానికి రుజువేంటి? He continued to say, I will not go out as a free man. నేను వారిని విడిచి స్వతంత్రుడనై పోనొల్లను అని నిజముగా చెప్తున్నాడు. I am not going to sit on the throne of my heart and rule my life. No,
I love my master. I will give the throne to my master. నా హృదయ సింహాసనం మీద నేనే కూర్చుని నా జీవితాన్ని నేను నడిపించుకోను, నా యజమాని నేను ప్రేమిస్తున్నాను, ఆయనకే నా హృదయ సింహాసనం మీద స్థానాన్ని ఇస్తాను. What is the definition of love for Jesus Christ? యేసుక్రీస్తుని ప్రేమిస్తున్నామనే దానికి నిర్వచనం ఏంటి? What is the proof that he loved the Father? యేసయ్య తన తండ్రిని ప్రేమించడానికి రుజువేంటి? John 14, యోహాను సువార్త 14వ అధ్యాయం 31. 31వ వచనం. 14:31, the last verse. 14వ అధ్యాయం 31వ వచనం చివరి వచనం. There is a wonderful phrase we read in the English Bible. ఇంగ్లీష్ బైబిల్లో ఒక చక్కని మాటని ఇక్కడ మనం చదువుతాము. The Lord says, I love the Father, I do exactly as the Father commanded me. నేను తండ్రిని ప్రేమిస్తూ ఉన్నాను, తండ్రి సరిగా ఎలా అయితే ఆయన నాకు ఆజ్ఞాపించాడో నేను అలాగే చేస్తున్నాను. The Lord said very clearly, I love the Father and I do exactly the Father commanded me. నేను తండ్రిని ప్రేమిస్తున్నాను, తండ్రి నాకు ఆజ్ఞాపించినట్లు నేను చేస్తూ ఉన్నాను. I give the Father the throne in my heart. I give the Lamb his throne in my heart. తండ్రి అయిన దేవునికి నా హృదయంలో సింహాసనంలో ఆయన స్థానం ఇస్తున్నాను. నా గొర్రెపిల్లని యేసుక్రీస్తు ప్రభు వారికి నా హృదయ సింహాసనంలో నేను స్థానం ఇస్తూ ఉన్నాను. If they are sitting on the throne of my heart, no one can stop the Holy Spirit flowing like a pure, clean water, as we read in Revelation 22. మరి నేను గనక నా జీవితంలో నా హృదయ సింహాసనంలో తండ్రి అయిన దేవునికి గొర్రెపిల్లని యేసుక్రీస్తు ప్రభు వారికి స్థానం ఇస్తే పరిశుద్ధాత్ముడు అలా ప్రవహిస్తూనే ఉంటాడు. ఒక స్ఫటికంగా, ఒక మెరిసే నదిలాగా ఆయన ప్రవహిస్తూనే ఉంటాడు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో చదివినట్టుగా. And that is what exactly the Lord also promised in John 7:38. యోహాను సువార్త 7వ అధ్యాయం 38వ వచనంలో కూడా ప్రభు దీన్నే వాగ్దానం చేశాడు. That he who believes in me, నన్ను out of his innermost being shall flow the rivers of living water. నా యందు విశ్వాసం ఉంచిన వాని కడుపులో నుంచి జీవజల నదులు ప్రవహిస్తాయని చెప్పాడు. He who believes, it is not just believing intellectually. విశ్వాసం ఉంచడం అంటే ఏదో తెలివితేటల్లో విశ్వాసం ఉంచడం కాదు. Yeah, the devil also believes intellectually. మరి అపవాది కూడా తనకున్న తెలివితేటలతో ఆయన నమ్ముతున్నాడు. But loving the Lord, giving him the throne of my heart, keeping his word, that is what it means to believe. మరి ప్రభువుని ప్రేమించడం, ఆయన మాటను గైకొనడం, నా హృదయ సింహాసనంలో ఆయనకి స్థానాన్ని ఇవ్వడం, అది నమ్మడం అంటే. But if I don't love him, కానీ నేను కనుక ఆయన ప్రేమించకపోతే, if I don't keep his word, ఆయన మాటలు నేను గైకొనకపోతే, then how God and the Lamb will sit in my heart, in my family and in the church? అప్పుడు దేవుడు గొర్రెపిల్ల నా యొక్క హృదయంలో, నా యొక్క కుటుంబంలో, సంఘంలో ఎలా కూర్చోగలడు? We all want the rivers of living water should flow from our life. మనందరికీ మన యొక్క జీవితాల్లో నుంచి జీవజల నదులు ప్రవహించాలనే ఆశ ఉంది. But the secret is this. దాని రహస్యం ఇదే. Give him the throne of our hearts to him. మన హృదయ సింహాసనాన్ని మనం ఆయనకి ఇచ్చేయాలి. And he will baptize you with the Holy Spirit, and the river will flow and the rivers of living water shall flow. అప్పుడు ఆయన మిమ్మల్ని పరిశుద్ధాత్మలో బాప్తిస్మం ఇస్తాడు. ఆ జీవజల నదులు మీలోంచి అలా ప్రవహిస్తూనే ఉంటాయి. Yeah, the apostles also said the same thing in Acts 5:32, that God gives his Holy Spirit to those who love and obey him. అపోస్తులు కూడా ఇదే విషయాన్ని చెప్పారు. అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయం 32వ వచనంలో ఎవరైతే ఆయన్ని ప్రేమిస్తారో, ఆయనకు అప్పగించుకుంటారో దేవుడు వారిని అలా విధంగా నింపుతాడు. Yeah, so if we want to give God his throne, the Lamb his throne in the church, let us first give God and his Lamb the throne in our hearts. సంఘంలో దేవునికి అలాగే గొర్రెపిల్లకి స్థానం ఇచ్చి ఆ సింహాసనం మీద వారిని కూర్చుని పెట్టేట్టు చేయాలంటే మొదటగా మన వ్యక్తిగత జీవితాల్లో వారికి ఆ స్థానాలు ఇద్దాం. Let him control us, let him rule over us. ఆయనే మనల్ని అదుపు చేయాలి, ఆయనే మనల్ని ఏలుబడి చేయాలి. But if we don't take sin seriously, కానీ మనం పాపాన్ని గనుక తీవ్రంగా తీసుకోకపోతే, if we keep on practicing sin in our life, మన జీవితాల్లో పాపాన్ని అలా చేసుకుంటూ పోతూ ఉంటే, if we keep on enjoying the pleasures of sin, పాప భోగాల్ని మనం అనుభవిస్తూ వెళ్ళిపోతూ ఉంటే, we are not giving him the throne of our heart.
అప్పుడు మన హృదయ సింహాసనాన్ని మనం ఆయనకి ఇవ్వటం లేదు. Self will be on the throne. మన యొక్క స్వయమే సింహాసనం మీద ఉంటుంది. Satan will be on the throne. సాతానుడు ఆ సింహాసనం మీద ఉంటున్నాడు. The water that flows from such a throne is a polluted water, not a clear water, not a life-giving water. అటువంటి సింహాసనం యొద్ద నుండి ప్రవహించే ఆ యొక్క నీళ్లు అవి శుద్ధమైన నీళ్లు కాదు, అవి చెడిపోయిన నీళ్లు, కల్తీ చేయబడిన నీళ్లు. I remember what A.W. Tozer said. A.W. టోజర్ భక్తుడు చెప్పిన మాట ఒకటి నాకు గుర్తుంది. He said, no sin is private. ఏ పాపము వ్యక్తిగతమైనది కాదు. Let us not think, I have committed sin only within the four walls of my home. మనం ఏదో నేను నా ఇంటిలో ఉన్న గదిలో 4 గోడల మధ్యలో నేను పాపం చేశానని చెప్పొద్దు. No one in the church knows when I shouted at my wife. నా భార్య మీద నేను అరిచినప్పుడు సంఘంలో ఉన్న వారు ఎవరికి తెలియదు అని చెప్పొద్దు. No one knows the fight that we had at our home. ఇంటి దగ్గర మేము గొడవాడుకున్న విషయం ఎవరికి తెలియదు అని చెప్పొద్దు. But the bird of sin, it takes its flight within the four walls, and that bird of sin comes straight to the church and pollute the crystal clear river of water that flows from the church and makes it dirty. కానీ ఆ యొక్క పాపం అనే ఆ పక్షి ఏదైతే ఆ 4 గోడల మధ్య జరుగుతుందో అది అక్కడే ఉండిపోకుండా అది సంఘంలోనికి వచ్చి అక్కడ ప్రవహిస్తూ ఉన్న నీళ్లను అపవిత్రపరిచి పాడు చేస్తుంది. It will not be a clear water that flows from the church, but a dirty water. అప్పుడు సంఘంలో నుంచి ఆ స్ఫటికం వంటి స్పష్టమైన నీళ్లు ప్రవహించవు గాని మురికి నీళ్లు ప్రవహిస్తాయి. A water polluted by my sin, our sins. ఆ యొక్క నీళ్లు మన పాపాన్ని బట్టి, నా పాపాన్ని బట్టి అపవిత్రపరచబడ్డాయి. How we need to take sin seriously if God and his lamb should be on the throne in the church. సంఘములో దేవుడు గొర్రెపిల్ల వారి యొక్క సింహాసనం మీద కూర్చోవాలి అంటే నేను జీవితాన్ని, పాపాన్ని ఎంత తీవ్రంగా తీసుకోవాలి. So only then the glory of God will illumine the church. అప్పుడు మాత్రమే దేవుని యొక్క మహిమ ఆ యొక్క సంఘంలో ప్రకాశిస్తుంది. Our sins only bring darkness to the church. మన పాపాలు కేవలం సంఘంలోనికి చీకటిని మాత్రమే తీసుకొస్తాయి. And our sin dethrone God from his throne. మన యొక్క పాపాలు దేవుణ్ణి ఆయన సింహాసనం నుంచి తీసివేస్తూ ఉంటాయి. Brothers and sisters, if we individually and as family and as a church give God and his lamb the throne, only then we can serve him and worship him in spirit and truth. ఎప్పుడైతే మనం వ్యక్తిగతంగా మన జీవితాల్లో, కుటుంబంలో, సంఘంలో తండ్రి అయిన దేవునికి, గొర్రెపిల్లైన ప్రభు యేసుక్రీస్తు ప్రభు వారికి వారి యొక్క స్థానాన్ని ఇస్తామో అప్పుడు మాత్రమే మనం నిజంగా ఆయన సేవించగలము. ఆత్మలో, సత్యములో మనం ఆయనకి ఆరాధన చేయగలము. We read that in Revelation 22:3. దాని గురించి మనం ప్రకటన గ్రంథం 22:3 చదువుతాం. The throne of God and of the lamb and of the lamb will be in it, and his bond servants will serve him. దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్క సింహాసనం దానిలో ఉండును, ఆయన దాసులు ఆయనను సేవించుదురు. If we take Romans 1 and 2 away from our life, మనం రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ అధ్యాయాన్ని మన జీవితంలోంచి దూరం చేసినట్లయితే, that is, if we don't give our body as a living sacrifice to the Lord every day, అంటే దాని అర్థం ప్రతిరోజు మన యొక్క శరీరాలని సజీవ యాగంగా ప్రభువుకి అప్పగించకపోతే, రోమీయులకు రాసిన పత్రిక 12:1-2 then Christ and the God and the lamb of God will not be on their throne. అప్పుడు తండ్రి అయిన దేవుడు, గొర్రెపిల్లైన యేసుక్రీస్తు ప్రభు వారు సింహాసనం మీద ఉండరు. So only then we can have truly we can serve him. అప్పుడు మనం అప్పగించుకున్నప్పుడు మాత్రమే నిజముగా మనం ఆయన సేవించగలము. Without dying to myself, I can't give the throne to God. నా స్వయానికి నేను చనిపోకుండా నేను ఆ సింహాసనాన్ని దేవునికి ఇవ్వలేను. And there's another blessing when we give our throne to the God and the lamb. మన యొక్క సింహాసనాన్ని దేవునికి, గొర్రెపిల్లకి ఇచ్చినప్పుడు అక్కడ ఇంకొక ఆశీర్వాదం ఉంది.
we read in verse 22, verse 4. 22వ అధ్యాయం 4వ వచనం. Then we can see his face, and his ఆయన name will be on our foreheads. అప్పుడు మనం ఆయన ముఖ దర్శనం చేస్తాము, ఆయన నామము మన నొసళ్ళ మీద ఉంటుంది. You can see his glory. మనం ఆయన మహిమను చూస్తాం. And as we read in verse 5, there will no longer be any night. మనం అక్కడ చదువుతున్నట్లుగా రాత్రి ఇక ఎన్నడూ ఉండదు అక్కడ. There will be no discouragements in our life, no night in our life. అంటే మన జీవితాల్లో ఎటువంటి నిరుత్సాహాలు ఉండవు, ఏ రాత్రి చీకటి ఉండదు. And we don't need any worldly light in the church. సంఘములో ఏ లోక సంబంధమైన ఏ వెలుగు మనకు అక్కర్లేదు. As we read in the Lord God will illumine them, verse 5. 5వ వచనం మనం చదివినట్లుగా దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశిస్తూ ఉంటాడు. And we will not take any pride in it. మరియు దాని విషయమే మనం ఎటువంటి గర్వాన్ని గొప్ప పేరుని తీసుకోము. But attribute in all humility all the glory to him. కానీ సమస్త మహిమను మనం ఆయనకే అప్పగించేయాలి. Yes, these are not fictions, but as we read in verse 6, these words are faithful and true. ఇవన్నీ కట్టుకథలు కాదు. మనం 6వ వచనంలో చదివినట్లుగా ఈ మాటలు నమ్మకమైనవి, సత్యమైనవి. The Lord said in verse 7, ప్రభు 7వ వచనంలో ఈ విధంగా చెప్తున్నాడు, Behold, I am coming quickly. Blessed is he who heeds the words of this prophecy, words of the prophecy of this book. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములను గైకొనువాడు ధన్యుడు. Yes, brothers and sisters, the Lord is coming quickly. అవును సహోదరి సహోదరులారా, ప్రభు చాలా త్వరగా రాబోతున్నాడు. Let us heed to these words. ఈ మాటలకు మనం చెవియొగ్గుదాం. As we understand what is God's focus on this earth, మనం భూమి మీద దేవుని యొక్క దృష్టి లక్ష్యం ఏంటి అనేది మనం గ్రహిస్తూ ఉంటుండగా, let us yield ourselves to God. Lord, I want to align my focus with your focus, Lord. మనం దేవునికి లొంగిపోతూ అప్పగించుకుంటూ మనం చెప్తాం, ప్రభువా నీ యొక్క దృష్టి ఏమైతే ఉందో, నీ లక్ష్యం ఏదైతే ఉందో దానితో నా లక్ష్యం కూడా సమానం అవ్వాలి. Lord, help me to surrender my will completely to you. ప్రభువా సంపూర్ణంగా నీకు నా యొక్క చిత్తాన్ని అప్పగించడానికి సహాయం చేయండి. There are so many distractions today. ప్రభువా ఈ రోజు ఎన్నో దృష్టిని మళ్లించే ఉన్నాయి. That try to take away our focus. అవి మా దృష్టిని తీసివేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నాయి. But let us ask the Lord, let us say from our hearts, Lord, I want to love you with all my heart, soul and strength. మనం మన హృదయాల నుంచి ప్రభువుకు చెప్దాం, ప్రభువా నా యొక్క హృదయమంతటితో, ప్రాణమంతటితో, బలమంతటితో నేను నిన్ను ప్రేమించాలనుకుంటున్నాను. I don't want to go out as a free man, Lord. నేనేదో ఒక స్వతంత్రుడిగా వెళ్ళిపోవాలనుకోవట్లేదు ప్రభువా. And fill me with your Holy Spirit. నీ పరిశుద్ధాత్మతో నన్ను నింపు. So that, Lord, I will love you, I will obey your commandments, and Lord, align with your focus. తద్వారా నేను నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలు గైకొని నీ యొక్క లక్ష్యం ఏదైతే ఉందో, నీ యొక్క దృష్టి దేని మీద ఉందో దానితోనే నేను సమానంగా ఉంటాను. Let us say to the Lord, I have not loved you enough, Lord, to keep your word. మన ప్రభుతో చెప్దాం, ప్రభువా నీ మాటలు గైకొనేటట్లుగా నేను నిన్ను చాలినంతగా ప్రేమించలేదు. But now I want to repent. కానీ ఇప్పుడు నేను పశ్చాత్తాపడాలనుకుంటున్నాను. Help me, Lord. ప్రభువా నాకు సహాయం చేయి ప్రభువా. I want you and the Lamb of God to come and make abode in my heart as a king. నువ్వు అలాగే గొర్రె పిల్ల రాజుగా నా దగ్గరికి, నా హృదయంలోనికి వచ్చి నివసించాలి. I give you the throne of my heart to you, Lord. నా హృదయ సింహాసనాన్ని నీకు ఇచ్చేస్తున్నాను ప్రభువా. May the Lord help us. ప్రభు మనకు సహాయం చేయను గాక. Let's bow down and bow our heads and pray. ప్రార్థనలో మన తలలు వంచుతాం. Father, we thank you, Lord, what you have revealed in your word, in the scriptures. ప్రభువా లేఖనాల్లో నాయనా నీవు బయలుపరిచిన విషయాలను బట్టి నీకు వందనాలు. We see clearly, Lord, what is your focus on this earth. ఈ భూమి మీద నీ యొక్క దృష్టి దేని మీద ఉందో
నీ లక్ష్యం ఏంటో మేము చాలా స్పష్టంగా చూడగలిగాం. It's your church, Lord. అది నీ సంఘమే ప్రభువా. And we want, Father, you be on the throne and a lamp on the throne in the church. మరియు ప్రభువా, సంఘములో నీవు అలాగే గొర్రెపిల్ల సింహాసనం మీద ఉండాలని మేము కోరుకుంటున్నాం. And we want the river of Holy Spirit flowing like a river through the church. మరియు సంఘములో నుండి పరిశుద్ధాత్ముడు జీవజల నదులుగా ప్రవహించాలి. And for that, Lord, we want to give our heart, our will to you completely, so that you will first sit on the throne of our hearts. అందుకొరకు మా హృదయమును, మా చిత్తాన్ని సంపూర్ణంగా మేము మీకు ఇచ్చేయాలనుకుంటున్నాం. తద్వారా నీవు సింహాసనం మీద కూర్చుంటావు. Fill us, Lord, with your Holy Spirit. నీ పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపు ప్రభువా. And pour out your love into our hearts. నీ యొక్క ప్రేమని మా హృదయాల్లో కృమ్మరించు ప్రభువా. Through the Holy Spirit. పరిశుద్ధాత్మ ద్వారా. And Lord, that we will love you and obey you, Lord, out of that love. ప్రభువా, ఆ ప్రేమలో నుంచి నిన్ను ప్రేమించి నీకు విధేయత చూపించినట్లు. And Lord, we pray that every local church, Lord, will be like that, Lord, that you will be on the throne, the river will flow through the church. ప్రభువా, ఆ విధంగా ప్రతి స్థానిక సంఘం నిన్ను సింహాసనం మీద కలిగి ఉండి పరిశుద్ధాత్ముడు ఆ నదులుగా ప్రవహించినట్లుగా ఉండాలని మేము ప్రార్థిస్తూ ఉన్నాం. Help me and all of us, Lord, that we don't lose this focus. ప్రభువా, నాకు మా అందరికి మేము మా ఈ యొక్క దృష్టిని కోల్పోకుండా ఉండడానికి సహాయం చేయండి. Till the day you come, Lord. నీవు వచ్చు దినము వరకు. Thank you for hearing us. In Jesus' name we pray. మా ప్రార్థనలు వినినందుకు నీకు వందనాలు. యేసుక్రీస్తు ప్రభువారి నామమున ప్రార్థిస్తున్నాము. Amen. ఆమేన్.